తమిళనాడుకు మీరు చెప్పినట్టు విజయ్ అయితే సీఎం అయ్యాడు. వాట్ నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటాడు ఆయనకి. ఉమ్, ఈ మధ్య కొంతమంది ఇదైపోతాడు, మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ఒక ఇవన్నీ ఇప్పుడు నాకు ఇవన్నీ ఎందుకు? ఉమ్, నేను ఆనాడే చెప్పా, తమిళనాడుకి మరో ఎంజీఆర్ జయలలిత చూస్తారు అని. ఉమ్, చూశారుగా. సో చక్కగా లక్షణంగా అక్షర లక్షల్లా ముందుకెళ్తాడు, ఓకే. ఖచ్చితంగా ముందుకెళ్తాడు. అనుమానించాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. రానున్న రోజుల్లో త్రిషాకి ఒక మంచి గుర్తింపు, ఒక స్థాయి, ఒక క్యాబినెట్ హోదా కూడా కలుగుతాయి. అందులో చూస్తారుగా, నేను చెప్పడం ఎందుకు, అది ఎలాగో జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ మన ఇంకో స్టేట్, మన ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ఇప్పుడు పరిస్థితి ఏంటి? నెక్స్ట్ జగన్, ఏ విధంగా ఉంటుంది సార్ పోటీ? 2026 అంటే ఈ సంవత్సరం నవంబర్ 9 తర్వాత మళ్ళీ జగన్ కి చాలా చక్కటి ఒక వేవ్ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు సపోర్టా ఎవరికి? జగన్ కి. నరసింహుడు నా నాయకుడు, నేను ఆ నాన్నకే నా నాన్న నాకు సపోర్ట్ చేస్తాను, నేను నా నాన్నకి చేస్తా. మిగతా వాడితో ఏంటి నాకు? ఇప్పుడు ఇప్పుడు ఆయన అవుతారు, నాకేమన్నా మూడ తెచ్చిస్తారా? కామెంట్స్ లో వీడు వైసీపీ తొత్తు, ఇప్పుడు నేను వాళ్ళకు చెప్పా వైసీపీ తొత్తు, వైసీపీ పేటీఎం ఇలా మాట్లాడారు. మరి ఆనాడు ఆంధ్ర ఎన్నికల ఫలితాలు రాకముందే మే 17, మే 27, జూన్ 2 ముందే చెప్పా, ఇది రిజల్ట్ ముందే చెప్పా. జగన్ కి చాలా కష్టం, ఎందుకంటే వీళ్ళంతా కలిసి కూర్చుంటారు, దానివల్ల తనకి ఇబ్బంది వస్తుంది. వీళ్ళు కలవకపోతే ఖచ్చితంగా మళ్ళీ అదే. కానీ వీళ్ళు కలుస్తారు, అక్కడ ఓటమి తప్పదు, ఇక్కడ కూటమి తప్పదు అని అన్నా. కావాలంటే మాధ్యమాల్లో మీరు చూసుకోండి, గెలిచేది కూటమి, వీచేది పవన ప్రభంజనాలు అన్నా. అందరికీ తెలిసి ఏం జరిగిందో. అలాగే ఏదైనా ఈ రోజు వరకు ముందే చెప్పా, జనసేన చంద్రబాబు నాయుడు మీద విరుచుకు పడతారు, టీడీపీ మీద విరుచుకు పడతారు, మీరు చూస్తారు అన్న. ఇవాళ ఏం జరుగుతుంది? పబ్లిక్ గా కోల్డ్ వార్ ఏంటి? పబ్లిక్ గా కుర్చీలతో కొట్టుకుంటున్నారు, నేరుగా రీల్స్ పెడుతున్నారు, నేరుగా చంద్రబాబు నాయుడునే దుయ్యబడుతున్నారు. అంటే విజయలాగా పవన్ కళ్యాణ్ కూడా భవిష్యత్తులో ఎందుకు అవ్వడున్నా సీఎం ఖచ్చితంగా అవుతాడు. జగన్ పరిస్థితి తనకి సీఎం యోగం ఉంది, కానీ ఎప్పుడు ఏమిటి అనేది మనం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాట్లాడతాం. ప్రతిసారి అంతేగా, ముందే చెప్పడం నా అలవాటు. కానీ ఈసారి ఒక ఆలోచన చేస్తున్నా, ఎవడు పడితే వాడు వచ్చి మాట్లాడుతున్నాడు కదా, నోటికి గొళ్ళే వేద్దామని డిసైడ్ అయ్యా. అప్పుడు చూపిస్తాం. సరే, ఇంకా నెక్స్ట్ మన తెలంగాణ వస్తే కేసీఆర్, రేవంత్ రెడ్డి, కేటీఆర్, తర్వాత బండి అంటే బీజేపీ, బీఆర్ఎస్. తెలంగాణలో గాని ఆంధ్రాలో గాని బీజేపీ పార్టీ ఇంకొకరితో చేయి పట్టుకోకుండా ప్రభుత్వ ఏర్పాటు జరగదు, ఇది రాసుకోండి. ఇంకొకరి సాయం లేకుండా వాళ్ళు రారు. బీజేపీ కాంగ్రెస్ ఎలా కలవదు కాబట్టి బీఆర్ఎస్ ఎవరైనా కలవని, నాకెందుకు? ఇప్పుడు కవితమ్మ బయటకు వచ్చింది, కారణం ఎవరు తెలుసా నీకు? నాకు తెలియదు, అడుగుతున్నా. నాన్న, రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. రాజకీయ కాంక్ష ఉన్న చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీని కౌగిలించుకొని కాంగ్రెస్ లో కలిసి తెలంగాణలో పోటీ చేయలేదా? లెట్ us బి ఫ్రాంక్, నిజం మాట్లాడుకుందాం. రాజకీయంలో రాజ్యాకాంక్ష ఉన్న వాళ్ళు నిస్సిగ్గుగా ఇక్కడ ఉమ్మినా ఏంటండి మరి ఇంత చిన్నగానా, కొంచెం గట్టిగా ఉమ్మండి అని మరీ ఉమ్మించుకుంటారు. అర్థమైందా? కాబట్టి ఎప్పుడూ కూడా రాజకీయంలో శాశ్వతంగా శత్రుత్వం ఉండదు, మిత్రత్వం ఉండదు. రేపు బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే తప్పే ఉంది అంటారు కదా. సో నేను ఒక్కటి తెలియపరిచేది ఏంటంటే, తెలంగాణలో చాలా మంది, రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నాడు, అక్కడ అనుభవించాడు, అక్కడి నుంచి కాంగ్రెస్కి వచ్చాడు, ఇక్కడ అనుభవిస్తున్నాడు. మొన్న మోడీ గారు వెల్కమ్ వెల్కమ్ అన్నారు, సరే బీజేపీలోకి వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి. ఇవన్నీ ఏవైతే ఉంటాయో చాలా క్లియర్గా జనాలకి తెలుసు, నిమిషానికి ఓ రకంగా మారుతుంది రాజకీయం అని. కానీ బీజేపీ మాత్రం ఇంకొకరి అండ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో
ప్రభుత్వ ఏర్పాటు జరగదు. అదంతే, జరగనే జరగదు. ఒక్క సీటు కోసం అన్నా సరే, ఒక్కళ్ళ కోసం అన్నా సరే ఇంకో పార్టీ దగ్గరికి వెళ్ళాల్సింది. మ్యాజిక్ ఫిగర్ కి ఒక్కడే తగ్గింది, ఒక్కడే కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, అప్పుడు బావా అలాయ్ బలాయ్ అంతా అంతే. చెప్తున్నాను కదా నాన్న, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొకరి స్నేహహస్తం లేకుండా బీజేపీ వారు రాలేదు. అది జనసేనతో వస్తుందా, బీఆర్ఎస్ తో వస్తుందా, ఇంకెవరితోనన్నా వస్తుందా, లేక కవితమ్మతో వస్తుందా, అప్పుడు చూద్దాం.